అండ్ అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు సగ్గుబియ్యం, రాగిపిండి ప్లస్ సగ్గుబియ్యంతో వడియాల్లా పెట్టుకోవాలనేది సమ్మర్ స్పెషల్గా చూపిస్తున్నాను అనమాట. వీటికి నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళు దలసరిగా ఉండే ఒక గిన్నెలో పోసి బాగా తరలనివ్వాలన్నమాట. ఈలోపు మనం ముందు రోజు రాత్రే ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలన్నమాట. అవి శుభ్రంగా తెల్లారేటప్పటికి చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. అవి ఇలా నొక్కితే మనం పిండిలో అయిపోతుంది, ఆ గట్టిదనం అంతా పోతుంది. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను నేను సాల్ట్ వేసానండి. మీరు సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఎక్కువైతే అస్సలు బాగుండవు, కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ సమంగా ఉండేట్టు చూసుకోండి. ఎండిపోతే ఎక్కువైపోతుంది, ఉప్పు చూసుకుని వేసుకోవాలన్నమాట, కొంచెం ఒక పిసరు తక్కువ ఉండేట్టే. ఇప్పుడు వీటిని శుభ్రంగా మనం కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకబెడితే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయి. అదే మనం నానబెట్టలేదనుకోండి, గంటలు టైం వేస్ట్ అయిపోతుంది, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, అలాగే ఉడకడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఇలా నానబెట్టుకుంటే ఈజీ అయిపోతుంది పని కూడా. చూసారా, చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయే వరకు ఒక 10 నిమిషాల్లో ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి అన్నమాట, ఉడికిపోయి. ఇప్పుడు ఈ ఉడికిపోయాక ఈ సగ్గుబియ్యాన్ని పక్కకు పెట్టుకుని ఈ పైనుండే వాటర్లా ఉంది కదా కొంచెం, దాన్ని ఒక గ్లాసుడు తీసి పక్కన పెట్టుకున్నాను నేను. అంటే అందులో సగ్గుబియ్యం కూడా కలిసి చిక్కగానే ఉంది. ఒక గ్లాసుడు తీసి పక్కన పెట్టుకుంటే ఇది మనం ఇప్పుడు రాగిపిండి వడియాలకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిగిలిపోయింది ఈ గిన్నె మళ్ళీ ఇంకో గిన్నె పెట్టకుండా మనం ఒక బేసిన్లో పోసుకుంటే ఈలోపు చల్లారుతుంది అనమాట. అంటే వేడిగా ఉన్నప్పుడే పెడతారు, కానీ నేను చల్లారాకే కొంచెం పెడతానండి. దలసరిగా ఉన్న నష్టమేం లేదు, కానీ వేడివేడివి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టద్దని కొంచెం చల్లారిన తర్వాత వెళ్ళి నా పని అంతా అయిపోయాక ఒక పొద్దున్నే కొంచెం చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయాక ఫ్యాన్ కింద కూర్చుని నేను దలసరి గోధుమ పిండివి అలాగే షుగర్వి వచ్చే కవర్స్ ఉంటాయి కదా, 5 kgs కవర్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుని వాటి మీద ఒక కింద రైటింగ్ ప్యాడ్స్ పెట్టుకుని వేసి వడియాలు పెట్టి బయట పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను ఈ గ్లాసుడు తీసాను కదా పక్కకి సగ్గుబియ్యం జావా, అందులో 3 గ్లాసులు నీళ్లు పోసి మరగబెడుతున్నాను అనమాట. మళ్ళీ చక్కగా కలిపి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసుడు రాగిపిండి ఉంటుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో కొలిచానో ఆ గ్లాస్తోనే రాగిపిండి తీసుకుని ఒక గ్లాసున్నర నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో మనం ఉప్పు ఒక అర స్పూన్ వేసుకున్నానండి. మీరు రుచికి చూసి వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా సమంగా ఉండేట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ అల్లం పేస్ట్లోను పచ్చిమిరపకాయ పేస్ట్లో కొంచెము ఉప్పు ఉందన్నమాట, అందుకని తగ్గించే వేసుకోవాలి. నేను వేసాను కాబట్టి, మీరు ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటారు కాబట్టి అర స్పూను సరిపోతుంది. చూసుకోండి, రుచి తక్కువైతే బాగుండదు, ఎక్కువైతే ఉప్పు మయమైపోతుంది అనమాట. సమంగా ఉండేట్టు చూసుకోవాలి. ఒక్క పిసరు తక్కువే ఉండాలి, ఎండేటప్పటికి ఉప్పు ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రాగిపిండి అంతా కూడా ఈ నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేడివేడి నీళ్ళు మరుగుతుండగా పోసి బాగా కలపాలన్నమాట. మాడకుండా చక్కగా కలుపుకుంటే ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, ఉడికిపోతుంది అనమాట 10 నిమిషాలకి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇది ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది. ఈ దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు అంటే ఒక 5-6 స్పూన్ల నువ్వులు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసి ఈ రాగిపిండి మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందులోనే 2 చెంచాలు జీలకర్ర కూడా ఈ రాగిపిండి మిశ్రమంలో వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని నేను ఈ షీట్ల పైన చక్కగా వచ్చిన స్పూను గరిటె కానీ తీసుకుని వడియాల్లో పెట్టేసుకున్నాను అనమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది వడియాలు పెట్టేది. ఇప్పుడు ఇవి స్పూన్తో చక్కగా చిన్న బిళ్ళలాగా ఈ వడియాలు, ఈ రాగిపిండి వడియాలు కూడా పెట్టేసి వీటిని అన్నిటిని కూడా ఎండలో ఒక 2 రోజులు బాగా మంచి ముదిరెండలు ఉంటాయి కదా, వాటిలో పెట్టుకుంటే 2 రోజులు సరిపోతుంది అనమాట. సాయంత్రానికే ఎండుతాయి, సగం ముప్పావు వంతు ఎండిపోతాయి, కానీ బాగా ఎండిపోతే ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి శుభ్రంగా 2 రోజులు ఎర్రటి ఎండలో బాగా ఎండబెట్టి అప్పుడు వాటిని ఒక చూసారు కదా, సాయంత్రం వరకు ఇలా అయ్యాయి అనమాట. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి పైన క్లింగ్ ఫిల్మ్తో చక్కగా క్లోజ్ చేసి పెడితే 1 year మెత్తపడకుండా పాడవకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇదిగో ఇప్పుడు ఒక మూకుట్లో కొంచెం నూనె వేసి వీటన్నిటిని వేయించుకుంటే
చాలా బాగుంటాయి. ఉత్తిగా తినడానికి, అలాగే సాంబారు, పప్పుల్లో నంచుకోవడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. చూసారు కదా, ఈ వీడియో మీరు అందరూ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ కూడా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి చక్కగా వడియాలు పెట్టుకుని ఎంజాయ్ చేయండి.